నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చెడ్డవారంటూ విడిగా ఉంటే వారిని విడదీసి హతమార్చవచ్చు. కానీ మంచిని చెడుని విభజించే రేఖ మన గుండెకాయ మధ్యగా వెళుతున్నది. ఆ చెడు భాగాన్ని ఎవరు తుంచేసుకోగలరు? ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 22, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం రాత్రి 7:28. చంద్రాస్తమయం ఉదయం 6:38. తిథి పౌర్ణమి ఉదయం 6:37 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం మూల సాయంత్రం 4:33 వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము భవ ఉదయం 6:37 వరకు. తదుపరి బాలవ సాయంత్రం 5:55 వరకు. తదుపరి తైతుల. యోగము శుక్లము సాయంత్రం 4:33 వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:40 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:33 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:47 నుండి 7:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:31 నుండి 8:23 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:10 నుండి 4:42 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 11:41 నుండి 1:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 22 శనివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి ఉదయం 6:37 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే పాడ్యమి తిథి క్షయ తిథి అయింది కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. శనివారం రోజున తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతాదేవి లక్ష్మీమాత యొక్క అవతారం. ఈరోజు ప్రశ్న: రావణుడు సీతను అపహరించిన విషయాన్ని రాముడికి మొదట తెలిపింది ఎవరు? సంపాతి, వాలి, సుగ్రీవుడు, జటాయువు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి రాజీ లేని పోరాటం సాగించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృషభ రాశి మహిళలు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. మిథున రాశి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించక డీలా పడతారు. కర్కాటక రాశి కొన్ని వ్యవహారాలలో మౌనం వహించడం కుటుంబ సభ్యులకు ఆకట్టుకుంటుంది. సింహరాశి శుభకార్యాలు నిర్వహించడంపై ఒక నిర్ణయానికి వస్తారు. కన్య రాశి వృత్తులు వ్యాపారాలలో ఉన్నవారు అనుకున్న ప్రగతిని సాధిస్తారు.
తులారాశి బంధువులు స్నేహితులు అడుగడుగున ఆటంకాలు కల్పిస్తారు. వృశ్చిక రాశి ఆరోగ్యం పరమైన చికాకులతో అవస్థలు పడతారు. ధనస్సు రాశి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. మకర రాశి వ్యాపారములలో ఎనలేని ఉత్సాహంగా ఉంటుంది. కుంభరాశి భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుంది. మీనరాశి ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు సహాయపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.